ఇంకా స్వీట్స్ రీలోడ్ అవుతూ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. మోహన్ వంటిల్లులో అయితే గనక స్వీట్స్ ఏంటి అంటే గనక ఇంకా దీపావళి వస్తుంది కదా అని స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంట్లో. అయితే గనక ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ ఖర్చు లేకోకుండా తక్కువ టైంలో మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో నేనైతే స్వీట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవాళ అయితే గనక ఒక కప్పు గోధుమ పిండితో మాత్రమే సూపర్ డూపర్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కప్పు ఏమంటారు గోధుమ పిండి, ఒక కప్పు పంచదార అండ్ కొంచెం నెయ్యి. ఇంతకు మించి ఇంక ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదన్నమాట. మనకు స్వీట్ ఎక్కువగా తినాలనిపించింది, లేదు అంటే అప్పుడప్పుడు మనం బయట మామూలుగా అయితే ఆల్మోస్ట్ స్వీట్ తినాలంటే బయట నుంచి తెచ్చేసుకొని తింటూ ఉంటారు కదా. అలా ఎక్కువ లేకోకుండా మన ఇంట్లోనే శ్రమ పడుకోకుండా ఒక 20 మినిట్స్లో అయితే మన స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది, జ్యూసీగా అసలు చాలా ఎమ్మీగా ఉండింది చెప్పాలంటే అయినా. ఇంకా నేనైతే కన్నా ఇందుకోసం ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు షుగరు, ఇంతేనండి దీనికి కావాల్సింది. ఇంకా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. అలాగే కొంచెం పెరుగు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది వరకు ఛాయిస్ అనమాట. ఇంకా ఏంటి అంటే గిన స్వీట్స్ విషయానికి వస్తే గోధుమ పిండి అనేది ఆశీర్వాద ప్యాకెట్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే యూజ్ చేయండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇంట్లో మామూలుగా నేను గోధుమలు ఇవన్నీ కలిపి పట్టిస్తూ ఉంటాను కదా, ఆ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఆ గోధుమ పిండి తీసుకోవడం వల్ల కొంచెం నాకు ఏమంటారు గట్టిగా అనిపించింది, ఎందుకంటే అన్నీ యాడ్ చేస్తాను కదా దాంట్లో, కార్న్ ఇవన్నీ. సో అలా కాకుండా మీరు ప్యాకెట్ ఆశీర్వాద్ అయితే యూజ్ చేయండి. ఇంకొక కప్పు గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు ఇది ఆప్షనల్. పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట మనం చేసే స్వీట్ అనేది. సో అందుకనేసి నేనైతే పెరుగు యాడ్ చేశాను. ఇంక ఈ పెరుగు ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పాలతో అయినా కలుపుకోండి పిండిని, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఈ గోధుమ పిండిలోకి ఈ పెరుగు వేసి లైట్గా కొంచెం ఏమంటారు ఉప్పు యాడ్ చేశాను. స్వీట్ అనేది ఎగుటు కొట్టుకోకుండా ప్రతి స్వీట్లో ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ తినేటప్పుడు ఎగుటు కొట్టదు. సో ఈ పిండిని అంతా మన చపాతీ పిండి సేమ్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకేసుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని అందులోకి దీనికోసం అయితే షుగర్ పాకం అనేది రెడీ చేసేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటరు, ఒక కప్పు షుగరు, అంతేనండి. ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. మాకు పాకం రాలేదు, మేము ఎలా చేసుకోవాలి అనే టెన్షన్ కూడా అవసరం లేదనమాట. ఒక గ్లాస్ వాటర్, ఒక కప్పు షుగర్, ఇంతేనండి. ఇలా మొత్తం కరిగించి బాగా ఇలా బబుల్స్ వస్తుంది కదా, అంతవరకు అయితే గిన బాయిల్ చేసుకోవాలి. ఇంకా అందులోకి ఇలాచి యాడ్ చేసేసుకొని కొంచెం జిగటగా, మన గులాబ్ జామ్ పాకం ఎలా పడతాం సేమ్ అదే పాకమే, జిగటగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీనికి ఇంకా కొంచెం నెయ్యి రాసేసుకొని మెత్తగా కలిపేసుకున్నామంటే సాఫ్ట్ అవుతుంది అనమాట. మనకి తినేటప్పుడు స్వీట్ కూడా సాఫ్ట్గా వస్తుంది మంచిగా కలపడం వల్ల. పిండి అనేది బాగా ఎంత పిండి నానితే అంత సాఫ్ట్గా వస్తుంది, అంత తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఏదైనా గుర్తుపెట్టుకొని చపాతీ కానీ ఏదైనా సరే. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చపాతీలాగా రోల్ లాగా చేసేసుకొని ఇలా కత్తితో కట్ చేసుకొని మొత్తాన్ని ఇలా చుట్టేసుకోవాలి. లైక్ పరోటా ఎలా చేస్తామో సేమ్ అలానే చిన్నటిగా ఇలా చేసేసుకున్నామంటే చూడ్డానికి డిజైన్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇంకా మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత పొరల్లాగా టేస్టీగా జ్యూసీలాగా చాలా బాగా వస్తుంది. ఇంక ఇవన్నీ చేసుకునే తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఈ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు హైలో కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ని హై టు లో తగ్గించుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి లోపలి వరకు మనకు బాయిల్ కావాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోయి లోపల పిండి అలాగే ఉంటుంది. సో అందుకనేసి సిమ్లో హై టు లోలో పెట్టేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే గిన ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా బాగా, ఎందుకంటే లేయర్స్ లాగా వస్తుంది కదా, సో అవి కూడా మంచిగా మనకు బాయిల్ అవ్వాలంటే ఇలా కొంచెం టైం టేకింగ్ అంటే ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కానీ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఈ షుగర్ సిరప్లో వేసి దగ్గర 2 అవర్స్ అన్నా, అదే 2 గంటలన్నా నానివ్వాలండి. అప్పుడే ఆ షుగర్ సిరప్ అనేది ఇవి పీల్ చేసుకొని టేస్టీగా చాలా బాగుంటాయి, జ్యూసీగా ఉంటాయి. ఎమ్మటే అయితే తీయద్దు. ఒక 2 అవర్స్ ఆ షుగర్ సిరప్లో పెట్టామంటే అసలు జిగటగా చాలా మంచిగా అనిపించిందండి. మేమైతే కింద పండగ చేసుకున్నాం, నేను నా కొడుకు అయితే ఈ స్వీట్ని ఇంకా ఇప్పటికీ ఉంది, తింటూనే ఉన్నాడు మా వాడైతే కనుక. ఇంకా ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. పైనుంచి కొంచెం షుగర్ సిరప్, డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏవి ఉంటే అవి యాడ్ చేసుకున్న, నా దగ్గర జీడిపప్పు ఉందనేసి జీడిపప్పు యాడ్ చేసేసాను. ఇంక ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉన్న మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఎటువంటి టెన్షన్ మనం ఒక కప్పు గోధుమ పిండితో మాత్రమే మనం స్వీట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకుని, అలా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.